హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు టిఆర్విఎస్ నారాయణ. మనం కాలము పని టైమ్ అండ్ వర్క్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం మరికొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తామండి. రైట్, ఇందులో క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, V లీటర్ల పరిమాణ సామర్థ్యం గల ఒక పాత్రను రెండు కుళాయిలు A మరియు Bలు వరుసగా 1/4 గంటలు మరియు 1/6 గంటలలో నింపగలవు. ఒక కుళాయి C ఆ నిండు పాత్రను నిమిషానికి 7 లీటర్ల చొప్పున ఖాళీ చేస్తుంది. ఈ 3 కుళాయిలను ఏకకాలంలో తెరిచినప్పుడు నిండుగా ఉన్న ఆ పాత్ర 120 నిమిషాలలో ఖాళీ అవుతుంది. అప్పుడు V అంటే V యొక్క ఘనపరిమాణం ఎంతో తెలియజేయమంటారు. సరే, ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2019 క్వశ్చన్. సరేనండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసే ముందు హైలైట్ అయినవి చూడండి. ఏ మరియు బీలు అనేవి ఏ అనే కొల 1/4 గంటలు. 1/4 గంటలు అంటే మనకి ఎట్లానో తెలుసు, ఎంత? 60 నిమిషాలు బై 4 అంటే 15 నిమిషాలండి. ఏ అనేది 15 నిమిషాల్లో ఏ అనే కొలాయి 15 నిమిషాల్లో ఒక పాత్ర నింపుతుంది. అలానే బి అనే కొలాయి 1/6 గంటలు అంటే 60 నిమిషాలు బై 6 అంటే 10 నిమిషాల్లో నింపుతుంది. ఒక కొలాయి సి ఆ నిండు పాత్ర నిమిషానికి 7 లీటర్ల చొప్పున ఖాళీ చేస్తుంది. అంటే సి అనేది నెగిటివ్ వర్క్ చేస్తుంది. ఆ రెండు నింపితే ఇది ఖాళీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ 3 కొలాయిలను ఏకకాలంలో తెరిచినప్పుడు నిండుగా ఉన్న ఆ పాత్ర 120 నిమిషాలలో ఖాళీ అవుతుంది. అప్పుడు వి ఎంత? 120 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. ఆ పాత్ర 120 నిమిషాల్లో ఖాళీ అవుతుందని చెప్తున్నాను. ఓకే, 3 కలిస్తే 120 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. 3 కలిస్తే 120 నిమిషాల్లో ఖాళీ అవుతుంది ఆ పాత్ర అని చెప్తున్నారంటే నెగిటివ్ వర్క్ ఉంది. 3 కలిసినా సరే నెగిటివ్ వర్క్ అవుతుంది. ఎందుకంటే సి అనే పైపు మిగతా 2 కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రైట్, మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. మొదటిది చూడండి, మనకి మొదటి తీసుకుంటే మొదట ఏమన్నాడు? ఏ 1/4 గంటలు అన్నాడు. ఏ 1/4 గంటలు అంటే ఎన్ని నిమిషాలు అండి? 15 నిమిషాలు. ఏ 15 నిమిషాల్లో. అలానే బి 1/6 గంటలు అన్నాడు. 1/6 గంటలు అంటే 60/6 అంటే మనకి 10 నిమిషాల్లో. ఇది కానీ ఏ ప్లస్ బి, సి నెగిటివ్ వర్క్ కదా. రైట్, ఈ 3 కలిస్తే ఎన్ని నిమిషాల్లో ఖాళీ అవుతుంది? 120 నిమిషాల్లో ఖాళీ అవుతుందండి. ఖాళీ అవుతుంది. సరే అండి, ఇప్పుడు 120కి 15కి 10కి ఏం కనుక్కుంటారు? ఎల్సిఎం కనుక్కుంటారు. కసాగ అనేది కనుక్కుంటాం. 120, 15, 10. సో మీకు క్లియర్గా తెలుసు, ఈ మూడింటికి 15 చేత 120 పోతుంది. అలానే 10 చేత 120 పోతుంది. కాబట్టి మీకు కసాగ ఎంత వస్తుందండి? కసాగ అనేది 120 వస్తుందండి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ట్యాంక్ యొక్క ఆ పాత్ర యొక్క సామర్థ్యం 120 యూనిట్లను తీసుకోండి, లీటర్లను తీసుకోవద్దు. లీటర్లను తీసుకుంటే మనకి ఇక్కడ ఈ 120కి వచ్చినటువంటి లీటర్లు అనేవి గుణిజాలుగా ఉండొచ్చు లేదా ఉపగుణిజాలుగా ఉండొచ్చు. కాబట్టి 120 యూనిట్లను తీసుకుందాం. 120 యూనిట్ల వరకు పాత్ర ఎంత అయితే ఉందో అంతా కలిసి 120 యూనిట్లుగా మనం విభజించుకుంటున్నాం. ఎన్ని లీటర్లు అనేది చివరిలో మనకు 7 లీటర్ల చేత గుణించినప్పుడు మనకి ఎన్ని లీటర్లు అనేది వస్తుందండి. సరే, ఫస్ట్ దీని నుంచి మనం ఏం కొనుక్కోవాలి? ఏ ప్రాబ్లం చేసినా సరే ఇప్పుడు మొత్తం సి ఆ పాత్ర యొక్క మనకు కావాల్సింది ఏంటి? పాత్ర సామర్థ్యం, ఘనపరిమాణం. పాత్ర ఘనపరిమాణం. పాత్ర ఘనపరిమాణం అడుగుతున్నాడు. పాత్ర ఘనపరిమాణం అడిగితే మనం ఏం చెప్తామండి? అంటే పాత్ర ఖాళీ ఇప్పుడు దేని మీద మనకి ఇచ్చాడు? సి మీద ఇచ్చాడు. అంటే సి అనేటువంటి పైపు పాత్రను రైట్ ఎంత సమయంలో ఖాళీ చేస్తుందో రైట్ అది కనుక్కుంటే దాని నుంచి 1 నిమిషానికి 7 లీటర్లు దానికి మల్టిప్లై చేస్తే గుణిస్తే మనకు పాత్ర యొక్క ఘనపరిమాణం వస్తుంది. అంటే సి యొక్క కాలం
రైట్ ఎన్ని నిమిషాలు, రైట్ సి యొక్క కాలము, సి కాలము ఇంటూ సి అనేది నిమిషానికి ఎన్ని లీటర్లు అంటే ఇచ్చేస్తుంది 7 లీటర్లు ఒక్క నిమిషానికి. ఇప్పుడు సి కాలము మన నిమిషాల్లో కనుక్కుంటే ఆ నిమిషం పోతే మనకి 7 లీటర్లు ఇంటూ సి కాలం అనేది ఎంతైతే ఉందో దానితో గుణిస్తే మనకి పాత్ర యొక్క ఘనపరిమాణం వస్తుంది. అంటే సి యొక్క కాలం కనుక్కోవాలి. సో సి యొక్క కాలం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? సి కాలం కనుక్కోవాలంటే ఏం చేయాలి? రైట్ అంటే ఈ 120 యూనిట్లు చేయడానికి సికి ఎంత టైం పట్టిందో కనుక్కోవాలి. ఈ 120 యూనిట్లు పనిచేయడానికి సికి ఎంత టైం పట్టిందో కనుక్కోవాలి. మరి 120 యూనిట్లు పనిచేయడానికి సికి ఎంత టైం పట్టిందో కనుక్కోవాలంటే సి 1 నిమిషానికి ఎంత పని చేస్తుందో కనుక్కోవాలి. సి 1 నిమిషానికి ఎంత పని చేస్తుందో కనుక్కోవాలి. సి 1 నిమిషానికి ఎంత పని చేస్తుందో కనుక్కోవాలంటే మొత్తం పని రైట్ 3 కలిస్తే ఎంత పని చేస్తున్నాయో ఆ పని నుంచి ఏబీల యొక్క వర్క్ పని అనేది తీసేయాలి. ఏబీల యొక్క పని అనేది తీసేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం కొనుక్కున్నాం? మొత్తం పని 120 యూనిట్లు. 120 యూనిట్లు అయితే ఏబీసీ 3 కలిస్తే మనకి రైట్ 120 నిమిషాలు పడుతుందని ఇక్కడ మనకి ఇచ్చాడు. 120 నిమిషాలు పడుతుందని అంటే 120 నిమిషాలకి ఏబీసీ 3 కలిస్తే 120 నిమిషాలలో రైట్ 120 యూనిట్లు ఉన్నదాన్ని ఖాళీ చేస్తుంది. చూడండి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు మనకి? క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే క్లియర్గా 3 కలిసి 3 కుళాయిలను ఏకకాలంలో తెరిచినప్పుడు నిండుగా ఉన్న ఆ పాత్ర 120 నిమిషాలలో ఖాళీ అవుతుంది. కాబట్టి ఏబీసీ యొక్క వర్క్ చూడండి. ఏబీసీ యొక్క వర్క్ 3 కలిస్తే ఈ 120 యూనిట్లని ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేస్తాయి? 120 నిమిషాల్లో ఖాళీ చేస్తాయి. 120 నిమిషాల్లో ఖాళీ చేస్తాయి. ఓకే 120 నిమిషాల్లో ఖాళీ చేస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తాము? 120/120 అంటే ఎంత వస్తుంది? 1 యూనిట్ వస్తుంది. ఖాళీ చేస్తుంది అన్నారు కాబట్టి మైనస్ సైన్ పెట్టుకోవాలి. ఖాళీ చేస్తుంది అన్నారు కాబట్టి మైనస్ సైన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ అనేది 15 నిమిషాల్లో, ఎందుకు 1/4 అవర్స్ అన్నాడు, 1/4 గంటలు అన్నాడు. 1/4 గంటలు అంటే ఎన్ని నిమిషాలు అండి? 15 నిమిషాలు. 1/6 గంటలు అంటే ఎన్ని నిమిషాలు అండి? 10 నిమిషాలు. ఇది 120 నిమిషాలు. రైట్ అంటే 1 నిమిషానికి పని మనం అనుకున్నాం. 1 నిమిషం పని ఎంత? 1 నిమిషానికి ఎంత పని చేస్తున్నట్టు? ఏబీసీ 3 కలిస్తే 1 లీటర్ని బయటికి తోడేస్తున్నాయి. అంతే కదా, 1 లీటర్ని బయటికి తోడేస్తున్నాయి అని అర్థం. ఏబీలు పని నింపడం, కానీ సి అనేది ఏబీల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగింది కాబట్టి రైట్ ఇంకా ఎక్కువ అనమాట. 1 లీటర్ ఎక్కువగా అది తోడేస్తుంది అనమాట. సరే మరి ఏబీల యొక్క మొత్తం పని ఎంతో చూద్దాం. ఇది 15 నిమిషాల్లో 120 యూనిట్లు పనిచేస్తుందండి. అంటే నింపుతుంది, 120 యూనిట్లు నింపుతుంది. మరి 15 చేత 120 భాగిస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. అంటే 8 యూనిట్లు పనిచేస్తుంది. 8 యూనిట్లు నింపుతుంది. మరి బి అనేది 10 నిమిషాల్లో 120 యూనిట్లు 120 యూనిట్లు నింపుతుంది. మరి 1 నిమిషానికి అంటే 1 నిమిషానికి ఎంత అంట? 120/10 అంటే 12 వస్తుంది. రైట్ 8 + 12 రైట్ 8 + 12 రైట్ 20 యూనిట్లు. రైట్ ఈ 20 యూనిట్లని A + B - C నుంచి అంటే ఈ 3 పని చేసిన దాని నుంచి తీసేయండి. తీసిస్తే సి యొక్క పని ఎంత వస్తుందండి? సి యొక్క పని -21 యూనిట్లు అని వస్తుంది. అంటే -21 అనేది దేనిని తెలియజేస్తుంది? ఇటు చూడండి, A + B + C నుంచి A + Bని తీసేస్తున్నాం అంటే -C అని వచ్చింది. రైట్ ఇక్కడ -1 నుంచి 8 + 12ని తీసేస్తున్నాం అంటే -21 వస్తుంది. రైట్ -20 -1 ఈ మైనస్ అనేది ఖాళీ చేస్తుంది అనేదాన్ని తెలియజేస్తుంది. ఈ మైనస్ అనేది ఖాళీ చేస్తుంది అనే విషయాన్ని మనకి క్లియర్గా తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ 120 యూనిట్లని దేని చేత భాగించాలి? 21 చేత భాగిస్తే సి ఎంత సమయంలో అది ఖాళీ చేస్తుందో మనకు తెలియజేస్తున్నాను. అంటే 120/21 రైట్ 120/21 రైట్. ఈ 21 అనేది ఏంటి? 1 నిమిషం పని. కాబట్టి మనకి దేంట్లో వస్తుంది? నిమిషాల్లో వస్తుంది. 120/21 నిమిషాలు పడుతుంది. సరే, కానీ మనకు కావాల్సింది అది కాదు, పాత్ర ఘనపరిమాణం కాబట్టి సి కాలం ఎంత? రైట్ సి అనే యొక్క కాలం ఎంత అండి? 120/21 నిమిషాలు ఇంటూ ఎన్ని లీటర్లు అండి నిమిషానికి? రైట్ ఇది నిమిషాల్లో ఉంది కదా, ఈ నిమిషం పోతే 7 లీటర్లు మిగులుతుంది ఇంటూ 7 అండి. రైట్ ఇప్పుడు ఏం చేస్తామంటే క్యాన్సిలేషన్ చేస్తే
మనం క్యాన్సిలేషన్ చేస్తే రెడ్ పెన్ యూజ్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేస్తే 7 1s ఆర్ రైట్. 7 ఎన్ని టైమ్స్ పోతుందంటే 7 3 టైమ్స్ పోతే రైట్ 3తో క్యాన్సిల్ చేసి 3 1s ఆర్ 340 టైమ్స్ పోతే సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 40 లీటర్లు వస్తుంది. 40 లీటర్లు వస్తుంది. అంటే పాత్ర యొక్క ఘనపరిమాణం ఎంత అంటే 40 లీటర్లు. పాత్ర యొక్క ఘనపరిమాణం 40 లీటర్లు. అంటే సింపుల్, ఏం లేదు. A+B C మైనస్ C యొక్క 120 నిమిషాల్లో 120 యూనిట్లు చేస్తే 1 నిమిషానికి ఎంత చేస్తుంది? 1 యూనిట్ చేస్తుంది. కానీ ఖాళీ అవుతుందని చెప్తున్నారు కాబట్టి, నిండు పాత్ర ఖాళీ అవుతుందని చెప్తున్నారు కాబట్టి మనం ఏం తీసుకుంటాము? నిండు పాత్ర ఖాళీ అవుతుందని చెప్తున్నారు కాబట్టి -1గా తీసుకుంటున్నాం. అంటే ఖాళీ అవుతుంది కాబట్టి నెగిటివ్ వర్క్గా తీసుకుంటాం. రైట్. సరే, తర్వాత ఏమవుతుంది? ఏ అనేది 15 నిమిషాల్లో నింపుతుంది అన్నాడు. అంటే 1 నిమిషానికి ఎంత పని? 8 యూనిట్లు. అంటే 120ని 15 చేత భాగించాలి. బి అనేది 10 నిమిషాల్లో నింపుతుంది అన్నాడు. మరి 1 నిమిషానికి ఎంత? 12 యూనిట్లు. సో -1 నుంచి 20 తీసేస్తే -21. -21 అంటే అర్థం ఖాళీ చేస్తుంది. అంటే 21 యూనిట్లు 1 నిమిషానికి 21 యూనిట్లు ఖాళీ చేస్తుంది సి అని అర్థం. 21 యూనిట్లు ఖాళీ చేస్తుంది. మరి 120 యూనిట్లు ఖాళీ చేయడానికి ఎంత? 120/21 నిమిషాలు. కాబట్టి పాత్ర ఘనపరిమాణం అంటే సి కాలం ఇంటూ 7 లీటర్లు పర్ మినిట్ కాబట్టి రైట్. సి యొక్క కాలం ఈ నిమిషాలకి ఈ నిమిషాలు పోతే మీకు 120/21 ఇంటూ 7 అంటే 40 లీటర్లు అని వస్తుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబీసీలు ఒక పనిని విడివిడిగా వరుసగా 12, 8, 6 గంటల్లో పూర్తి చేయగలరు. ముగ్గురు కలిసి 2 గంటలు పనిచేసిన తర్వాత సి ఆ పనిని వదిలి వెళ్ళాడు. మిగిలిన పనిని ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి పూర్తి చేయుటకు పట్టు సమయం ఎంత? రైట్. సో హైలైట్ అయిన దాంట్లో చూడండి, హైలైట్ చేసిన చూడండి. రైట్. ఏబీసీల యొక్క పనులు ఏబీసీలను ఎలా చేయగలుగుతాయని చెప్తున్నాడు. 12, 8, 6 అవర్స్లో పూర్తి గలరు అనేసి వస్తుంది. అంటే ఏ అనేవాడికి ఆ పనిని అప్పచెప్తే 12 అవర్స్లో చేస్తాడు. బి అనేవాడికి ఆ పనిని అప్పచెప్పితే 8 అవర్స్లో చేస్తాడు. సి అనేవాడు ఆ పనిని అప్పచెప్తే 6 అవర్స్లో చేస్తాడు. రైట్. ఇందులో 12కి 6కి మీకు ఎల్సిఎం ఎంత వస్తుంది? 12 వస్తుంది. రైట్. 12 వస్తుంది. అంటే 12కి ఇప్పుడు 8 తీసుకుంటే రైట్ 12, 8 రెండు దేంతో పోతాయి? 4తో పోతాయి కాబట్టి 4 3 4 రెళ్ళు కాబట్టి రైట్ మనకి ఎంత వస్తుంది? 3 రెళ్ళు 6, 6 4 24. సో కసాగు ఎంత వస్తుంది అంటే కసాగు రైట్ 12, 8, 6కి కసాగు ఎంత వస్తుందమ్మా? 24 వస్తుంది. 24 వస్తుంది. కాబట్టి 24 యూనిట్ల పనిగా తీసుకుంటాం. 24 యూనిట్లని తీసుకుంటాం. 24 యూనిట్లని తీసుకుంటాం. సరే, ఇది 24 యూనిట్లు అయితే ఇప్పుడు మనం రైట్ మనం ఒకసారి చూడండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఏం తీసుకుంటున్నాడు? ఏకి ఎంత టైం పడుతుంది? 12 గంటలు. బికి ఎంత? 8 గంటలు. సికి ఎంత? 6 గంటలు పడుతుంది. సికి 6 గంటలు పడుతుంది. అయినప్పుడు 1 గంటకి పని క్యాలిక్యులేట్ చేస్తాం. 1 గంటకి ఎంత పని చేస్తాం? 12 గంటల్లో 24 యూనిట్లు చేస్తే 1 గంటకి ఎంత చేస్తాయండి? ఇది 2 యూనిట్లు. ఏ బి 8 3 24 కాబట్టి ఇది 3 యూనిట్లు. సి 6 4 24 కాబట్టి ఇది 4 యూనిట్లు చేస్తుంది. 4 యూనిట్లు చేస్తాం. సరే, ఇది అయిన తర్వాత ఇప్పుడు చూడండి. ఇప్పుడు ముగ్గురు కలిస్తే ఎన్ని యూనిట్లు పని చేస్తారు? ఏబిసి ముగ్గురు కలిస్తే ఎన్ని యూనిట్లు చేస్తారు? 2 + 3 + 4 అంటే ఎంత వస్తుందండి? 5 5 4 రైట్ మనకి ఎంత వస్తుంది? 9 యూనిట్ల పని వస్తుందండి. ముగ్గురు కలిస్తే 9 యూనిట్లు పని చేస్తారు. కానీ ఎన్ని గంటలు పని చేశారండి? ముగ్గురు కలిసి 2 గంటలే పని చేశారు. అంటే 2 గంటలు. అంటే ఎన్ని యూనిట్లు పని చేసినట్టు? 2 గంటల్లో 18 యూనిట్లు పని చేశారు. కాబట్టి ఆ 18 యూనిట్ల పని తీసేయండి. తీసేస్తే 24 నుంచి 18 అంటే ఇది ఒక 2 4 అంటే 6 యూనిట్ల పని మిగిలింది. 6 యూనిట్ల పని మిగిలింది. ఇప్పుడు 6 యూనిట్ల పని ఎవరు చేయాలంటే ఏబీలు చేయాలంట. అదే కదా, మిగిలిన పని ఇద్దరు కలిసి చేయుటకు పట్టు సమయం ఎంత అన్నాడు. 6 యూనిట్ల పని చేయాలి. సరే, ఏబీలు ఇద్దరు కలిసి 1 గంటకి ఎంత చేస్తారు? 5 యూనిట్లు పని చేస్తారు. 2 + 3 అంటే 5 యూనిట్లు పని చేస్తారు. 5 యూనిట్లు పని చేస్తారు. కానీ మనకు కావాల్సింది అది కాదు. ఏంటంట ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రైట్ ఈ 6 యూనిట్లు పని చేయడానికి రైట్ ఏబీలకి ఎంత సమయం పట్టింది?
6 యూనిట్లు పనిచేయడానికి ఏ వీలుకి ఎంత సమయం పట్టింది. కాబట్టి ఏ వీలుకి పట్టిన సమయం, పట్టు సమయం ఏ వీక్ పట్టు సమయం 6/5. 6/5 6 యూనిట్లు గంటకు 5 యూనిట్లు చేస్తుంది. అంటే 6/5 గంటలని వస్తుంది. 6/5 గంటలు. మరి ఈ గంటలను దేంట్లో మార్చుకోవాలి? నిమిషాల్లో మార్చుకోవాలి. నిమిషాల్లో మార్చుకుంటే 360/5 నిమిషాలని వస్తుంది. 360 అంతే కదా. ఒక గంటకి 60 కాబట్టి నిమిషాలు, 6/60 360 నిమిషాలు. 360 నిమిషాలు కాబట్టి 5 అంటే ఎంత వస్తుందండి? 72 నిమిషాలని వస్తుంది. 72 నిమిషాలు. కాబట్టి మన ఆన్సర్ ఏమొస్తుంది? మన ఆన్సర్ 72 నిమిషాలని వస్తుంది. రైట్. 5 చేత మీరు భాగించడం అంటే పైన కింద 2 చేత గుణిస్తే రైట్ 720/10 అని వస్తుంది. 0 0 పోతే 72 నిమిషాలని వస్తుంది. రైట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.